ఈరోజు మీడియా సమావేశాన్ని ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా 2-3 అంశాల గురించి. మీ అందరికీ తెలుసు, తెలుగులో చాలా సామెతలు ఉన్నాయి. ఆడలేదమ్మా మద్దలు తెరువు అనేది నేను అనుకోవటం రేవంత్ రెడ్డి గారిని ఊహించుకొనే మన పూర్వీకులు ఈ సామెత పెట్టారు అనుకుంటా. వారికి ఎట్లాగో చేసిన వాగ్దానాలు పూర్తి చేసే దమ్ము ధైర్యం లేదు, కానీ కేవలం తిట్లు ఎగ్గొట్టు ఈ రెండే ఎంచుకున్నారు. స్టేజ్ ఎక్కితే మైక్ దొరికితే బీజేపీని తిట్టాలి, కిషన్ రెడ్డి గారు తిట్టాలి, బీజేపీ అగ్రనాయకులు తిట్టాలి, లేకుంటే రాష్ట్రానికి వస్తే ఇచ్చిన హామీల్ని ఎగ్గొట్టాలి. ఈ రెండు అలవాటైపోయింది. ఈ మధ్య ప్రతి ఒక్కరికి మంచి ఇది అలవాటైపోయింది. ఎన్నికలు కాకముందు పవర్ లేనప్పుడు, పదవులు లేనప్పుడు అందరూ బట్లర్లలాగా ఉంటున్నారు. మనకు తెలుసు కదా, బట్లర్స్ హోటల్ పోతే ఏమైనా ఆర్డర్ ఇస్తే సర్వ్ చేస్తారు. 6 గ్యారంటీలని 420 హామీలని బట్లర్ అవుతారు. ఒక్కసారి పవర్కు రాగానే హిట్లర్. ఈయనకు హిట్లర్ స్ఫూర్తి అంట. కానీ హిట్లరు ప్రపంచంలో అత్యంత కిరాతకమైనటువంటి వ్యక్తి, నెంబర్ 1 ర్యాంకింగ్ అంటే హిట్లర్. అసలు హిట్లర్ గురించి వీళ్ళకి తెలుసా? 8 కోట్ల మందిని బలి తీసుకున్నటువంటి నరరూప రాక్షసుడు హిట్లర్. 8 కోట్ల మందిని. అదేవిధంగా సొంత జర్మనీ దేశంలో వికలాంగులు అంటూ ఉండొద్దని 1,00,000 మంది వికలాంగుల్ని మన బ్రాయిలర్ చికెన్ లాగా గ్యాస్ చేంబర్లో ఉడికిచ్చి చంపిన నరరూప రాక్షసుడు హిట్లర్. అదేవిధంగా మనుషుల మీద మేము ఒక డాక్టర్లుగా, సైంటిస్టులుగా గినీ పిగ్ల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాము. మనుషుల మీద మనుషులను గినీ పిగ్స్ లాగా వాడుకొని ఎక్స్పెరిమెంట్ చేసిన దుర్మార్గుడు హిట్లర్. అలాంటి హిట్లర్ వీరికి స్ఫూర్తిదాయకం. అలాంటి హిట్లర్ ఇలాంటి రేవంత్ రెడ్డి గారికి స్ఫూర్తి. మన తెలంగాణ ప్రాంత ప్రజలకు దురదృష్టమే, కానీ 66 సంవత్సరాలు పరాయి పాలన కొరకు, విముక్తి కొరకు 3 తరాలు పోరాటం చేశాయి. పోయింది తెలంగాణ వచ్చిన తర్వాత గత ముఖ్యమంత్రి గారు కూడా ఇదే డైలాగ్ కొట్టారు, నేను హిట్లర్ని, నాకు హిట్లర్ స్ఫూర్తి అని. ఒక్కడు మాత్రం చెప్పడం జరుగుతుంది, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బొందబెట్టక మానరని ఈ సందర్భంగా బొందబెడతారు, కాంగ్రెస్ పార్టీని పిండం కూడా పెడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇట్లాంటి హిట్లర్ మాటలు బంద్ చేసుకోవాలని రేవంత్ రెడ్డి గారికి నేను హెచ్చరిస్తున్నా. ఇక రెండోది, ఈ మధ్య ఏమన్నంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం కానీ రేవంత్ రెడ్డి గారే కానీ మొత్తం భారతదేశాన్ని రేవంత్ రెడ్డి పోషిస్తున్నట్టు మీన్ ట్యాక్స్ కడుతున్నాం అని ప్రగల్భాలు, ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు. అరవై నేను అడగదలుచుకున్నాను, భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్కు జిఎస్టీ ద్వారా 22 లక్షల కోట్ల ట్యాక్స్ వసూలు అవుతుంది. 22 లక్షల కోట్లు. అందులో తెలంగాణ వాటా ఎంతో నీకు ఐడియా ఉందా? కనీసం మీ అధికారులను అడిగి లెక్కలు తీసుకో. 2022-23లో తెలంగాణ రాష్ట్రం జిఎస్టీ కలెక్షన్లో భారతదేశంలో 7వ ర్యాంకు ఉంటే ఈరోజు 9వ ర్యాంకుకు పడిపోయినాం. అదేవిధంగా మీ యొక్క ఫ్యూచరిస్టిక్ మైండ్తోని ఆలోచిస్తే తమరు పదవి వదిలిపెట్టే వరకు 10వ ర్యాంకు అవతల ఉంటాం. మీకు ఒకటి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు పదే మీన్ ట్యాక్స్ కడుతున్నారు, అందరు ట్యాక్సులు కడుతున్నారు. ఈరోజు భారతదేశంలో టాప్ 10 రాష్ట్రాలు ఏదైతే భారతదేశ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీ కలెక్షన్కు కంట్రిబ్యూట్ చేస్తాయో నెంబర్ 1 రాష్ట్రం
మహారాష్ట్ర 21% కంట్రిబ్యూట్ చేస్తుంది, 21%. నెంబర్ 2 కర్ణాటక 9.5% కంట్రిబ్యూట్ చేస్తుంది. నెంబర్ 3 గుజరాత్ 1,37,000 కోట్లు, 3rd పొజిషన్. నెంబర్ 4 తమిళనాడు 1,31,000 కోట్లు. నెంబర్ 5 యూపీ 1,12,000 కోట్లు. నెంబర్ 6 ఢిల్లీ, చిన్న యూనియన్ టెరిటరీ, 77,000 కోట్లు. 8th పొజిషన్లో వెస్ట్ బెంగాల్ 67,000 కోట్లు. 9th పొజిషన్లో తెలంగాణ 63,000 కోట్లతో 9th పొజిషన్లో ఉన్నాం. ఒకప్పుడు మనం 7th పొజిషన్లో ఉన్నాం. వీరి పరిపాలన, ఫ్యూచరిస్టిక్ పరిపాలన వల్ల 9వ ర్యాంకుకు పడిపోయినాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎప్పుడో ఒక సినిమాలో డైలాగ్ ఉంది, మీ నాయన పేరు ఏంటంటే అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషారఫ్ అన్నట్టు, ఒడ్లు కొండ్రాబాయి అంటే సెంటర్ అంటావు, రింగ్ రోడ్డుకు భూసేకరణ చేయాలి రాబాయి అంటే నాకేం పని అంటావు, మెట్రో రైళ్లు నువ్వు డిజైన్ చేస్తావు, నిధులు కిషన్ రెడ్డి గారు దేవాలి, రైల్వే లైన్లు నువ్వు డిజైన్ చేస్తావు, కిషన్ రెడ్డి గారు నిధులు తేవాలి. ఇక మీరెందుకున్నారు? మూసీలో గడ్డి పీకటానికి ఉన్నదా ఈ ప్రభుత్వం, లేకుంటే దోచుకోవటానికే ఉన్నదా? అందుకొరకు మాట్లాడే ముందర సంస్కారం అనేది నేర్చుకో. ఆఫ్టర్ ఆల్ మీ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి పదవి అనేది వీక్లీ వేజెస్ సీఎం పదవి, వారానికి మూట పోకుంటే బర్తరఫ్ అవుతారు. మీకు తెలుసు. మాటికి గుజరాత్ గులాం అంటావు, మరి దేశద్రోహికి గులాంగా నువ్వు ఉన్నావు కదా. రాహుల్ గాంధీ అని ఒక దేశద్రోహి గులాంగా నువ్వు పనిచేస్తున్నావు కదా. ప్రతి వారానికి తెలంగాణలో పిప్పి పీల్చి బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసిన మూటలు పంపిస్తున్నావు కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒట్లు కొనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా, ఈరోజు మొత్తం భారతదేశంలో 110 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ చేస్తుంది. 110 లక్షల మెట్రిక్ టన్నులు, అందులో 60 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ నుంచే చేస్తుంది. 60 లక్షల మెట్రిక్ టన్నులు అంటే భారతదేశంలో యావత్ ధాన్యం సేకరణలో దాదాపు 60% తెలంగాణ నుంచి మోడీ గారు చేయడం జరుగుతుంది రైతులను ఆదుకోవటానికి. మీకు అన్ని బ్లాక్మెయిల్ రాజకీయాలు. తెలుగులో సామెత ఉంది, చింత చచ్చినా పులుపు చావలేదని. మీ బ్లాక్మెయిల్ రాజకీయాలు, మీరు ముఖ్యమంత్రి అయినా కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలు మారుకోవట్లేదు. ఇకపోతే నార్త్ సౌత్ డివైడ్ అండ్ డైవర్షన్ పాలిటిక్స్, డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ అండ్ డిస్ట్రక్షన్ పాలిటిక్స్. ఏమంటాడు ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు అందరూ నార్త్ ఇండియా నుంచి అంటారు. నేను అడగదలుచుకున్నా, ప్రెసిడెంటు ఈస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇండియా ఒరిస్సా నుంచి ఒక ఆదివాసీ మహిళ, ఆ మాత్రం కూడా సోయలేకుంటే ఎట్లా? అదేవిధంగా ప్రైమ్ మినిస్టరు గుజరాత్ నుండి వెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇండియా, వైస్ ప్రెసిడెంటు తమిళనాడు నుంచి సౌత్ పార్ట్ ఆఫ్ ద ఇండియా. ఒకప్పుడు మన తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ పివి నరసింహరావు కూడా ప్రధానమంత్రి అయ్యాడు, దేవగౌడ ప్రధానమంత్రి అయ్యారు. భారతదేశం అంటే ఒక ఆత్మ, భారతదేశం అంటే ఒక దేశం. ఇక్కడ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ సెంటర్ కాదు. మీలాగా గతంలో ఉద్యమ కాలంలో ఒక తెలంగాణ తల్లి, రేవంత్ రెడ్డికి ఒక తెలంగాణ తల్లి, ఇంకొకళ్ళకు ఇంకో తెలంగాణ తల్లి, మీకు ఇంతమంది తల్లులు ఉండొచ్చు, కానీ భారతదేశానికి ఓన్లీ వన్ భారతమాత. ఈ అంశం ఒక ముఖ్యమంత్రిగా ఒక కాన్స్టిట్యూషన్ మీద మీరు హామీ ఇవ్వటం, కాన్స్టిట్యూషన్ మీద మీరు ఒక కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఉండి ఇట్లా మాట్లాడొద్దని నా యొక్క సూచన. అదేవిధంగా
ఈరోజు ప్రతిదానికి బీజేపీ ఏమిస్తుంది? నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నేనొక్కడిని చాలు మీ మొత్తం మంత్రివర్గం కట్టగట్టుకొని రండి. 12 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం ద్వారా, మోడీ గారి ద్వారా ఎంత అభివృద్ధి చెందిందో, ఎన్ని లక్షల కోట్ల నిధులు వచ్చాయో నొక్కి ఒక్కడి నుంచి లెక్కలతోనే సహా మేము చెప్తాం. ఒట్టేనే మైక్ పట్టుకొని సొల్లు కబుర్లు కాదు. ఈరోజు జాతీయ రహదారులు మీ యొక్క కాంగ్రెస్ పరిపాలనలో 66 సంవత్సరాల్లో కేవలం 2500 కిలోమీటర్లు ఉంటే మోడీ గారు వచ్చిన 10 సంవత్సరాల్లో 2800 కిలోమీటర్ల జాతీయ రహదారులు తెలంగాణకి ఇచ్చిన ఘనత మోడీ గారిది. 66 సంవత్సరాల్లో 50 సంవత్సరాల పైచిలకు కాంగ్రెస్ పాలిచ్చింది. కానీ ఒక్క ఎయిమ్స్ ఇవ్వలే. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎయిమ్స్ ఇచ్చిన ఘనత మోడీ గారిది. ఈరోజు అద్భుతమైన ఇన్ని సంవత్సరాలైనా ఒకటే ఎయిర్పోర్ట్. ఈరోజు అటు వరంగల్, మెమనూరు కానీ ఆదిలాబాద్ కానీ ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది, ఇచ్చేది మోడీ గారు. కనీసం ల్యాండ్ యాక్విజిషన్ కూడా మీకు చేత కాదు. రింగ్ 33,000 కోట్ల ఖర్చు అయ్యే రింగ్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది. కనీసం భూ సేకరణ చేసే సత్తా మీకు లేదు. RRRతో పాటు రింగ్ రైల్ రోడ్డు వేయడానికి రైల్వే డిపార్ట్మెంటు సొంత ఖర్చుతోని సిద్ధంగా ఉంది. కనీసం ల్యాండ్ ఎక్విజిషన్ ఒక 2 ఇంచుల ల్యాండ్ ఎక్విజిషన్ చేసే దమ్ము ధైర్యం కానీ నయా పైసా కానీ మీకు దగ్గర లేదు. ఏమందంటే తుమ్మిడి అట్టే అని రాజకీయం చేస్తాం. నీకోటి గుర్తు చేస్తున్నా, మీరు ఎంతో పొగిడే రాజశేఖర్ అప్పుడే కదా ప్రాణహిత చివరిలో మొదలుపెట్టింది. అప్పుడు ఇక్కడ 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 10 సంవత్సరాలు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. మరి అక్కడేమో ఒక చిన్న పునాది రాయి కూడా ఎందుకు వేయలేదు? ఒక పునాది రాయి కూడా ఎందుకు వేయలేదు? ఢిల్లీ పోతున్నాం, మోడీ కాళ్ళు పట్టుకుంటావు, గల్లీకి వస్తే అన్నల్ని తిట్టుకుంటూ చేస్తాం. ముఖ్యమంత్రి గారికి నేను చెప్పే సలహా, సీఎం పదవి అనేది దేవుడిచ్చిన వరం, మంత్రి పదవి అనేది దేవుడిచ్చేదే వరం. మీకు చిన్న వయసులో దేవుడు ఒక ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకొని చేతనైతే 10 మందికి సహాయం చేయండి. లేకుంటే చేతులు ఎత్తేసి మీ యొక్క రాహుల్ గాంధీకి మూటలు మోయటానికి సరిపోండి. కానీ అనునిత్యం 24 గంటలు 24/7 365 రోజులు దేశం, ధర్మం, డెవలప్మెంట్ కొరకు పోరాడే మోడీ గారి పట్ల కానీ బీజేపీ పట్ల కానీ అవాకులు చవాకులు పేలటం అనేది మంచి పద్ధతి కాదు. త్వరలోనే తెలంగాణలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం, కాంగ్రెస్ పార్టీకి పిండం పెట్టడం ఖచ్చితంగా జరుగుతుందని మీకు హెచ్చరించడం జరుగుతుంది. మీరు ముఖ్యమంత్రి అనే స్థాయి మర్చిపోయి మాట్లాడొద్దని ఒక హితువుగా పలుకుతున్నాను. అందుకొరకు ముగించే ముందు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, బీజేపీ నాయకులకు తిట్లు రాక కాదు, ఒక్కరి భాష రాక కాదు, మీరు ఒక్కరిలాగా ప్రవర్తించకండి. ఎందుకంటే మా పార్టీలో తిట్ల దండకం మొదలు పెట్టుకుంటే దీంట్లో మొత్తం ప్రొఫెసర్లు చాలామంది ఉన్నారు, తట్టుకోలేరు. మా పార్టీలో ఉన్న నాయకులు తిట్ల దండకం మొదలు పెడితే. అందువరకు సంస్కారవంతంగా మీరు మాట్లాడండి, విమర్శించండి. మీకు ఇప్పటికైనా చెప్తున్నా తెలంగాణ ప్రజలకు, మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, ఏమి డెవలప్ చేశారు, మేము చర్చకు సిద్ధం. దమ్ము ధైర్యం ఉంటే మీరందరూ కలిసి రండి.